సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ఇంతియాజ్ సెర్ప్ సీఈఓగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంతియాజ్ వెంట వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వెళ్లారు. మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీలో చేరినట్లుగా సమాచారం అందుతోంది. ఎవరెవరు ఈ సమావేశానికి వెళ్లారు? జగన్ సమక్షంలోనే వీరంతా కూడా చేరినట్లుగా డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలేంటి? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అలాగే ప్రస్తుతం స్టెప్ సీఈఓగా పనిచేస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి అనేక ప్రభుత్వ కార్యాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయనే ఇంతియాజ్. ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మటే ఆయన 11 గంటలకు వీఆర్ఎస్ అప్లై చేశారు. సాయంత్రం 4 గంటలకల్లా సీఎస్ ఆయన వీఆర్ఎస్ని ఆమోదం తెలుపుతూ కూడా ఉత్తర్వులు వివరించారు. గంటల వ్యవధిలోనే ఏదైతే వైఎస్ఆర్సీపీ అనుకున్న దానికి సంబంధించి గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం, వీఆర్ఎస్ అప్లై చేయడం, వెంటనే కూడా దానికి సంబంధించి ఆమోదం తెలపడం, వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చడం, సరిగ్గా 24 గంటల వ్యవధిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటిదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన వెంట కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎస్వి మోహన్ రెడ్డి, అలాగే ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు కూడా ఆయనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై తాను వైఎస్ఆర్సీపీలో చేరాను. ముఖ్యమంత్రి ఆదేశానికి అనుగుణంగా ఆయన గనక ఆదేశిస్తే కర్నూలు పట్టణానికి కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతాను. చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఉన్నట్లు కూడా తన దృష్టిలో వచ్చింది. వాటన్నిటిని కూర్చొని కలిసి పరిష్కరించుకొని ఖచ్చితంగా విజయావకాశాన్ని కృషి చేస్తాను. అలాగే కర్నూలు జిల్లాలో దాదాపుగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందేందుకు తన శక్తి మేర కృషి చేస్తాను. అలాగే తనకి పరిచయాలు, సంబంధాలు, బంధుత్వాలు, బంధుగణాలు, ఉద్యోగరీత్యా అనేక జిల్లాల్లో చేశాను కాబట్టి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం తన శక్తి మేర కృషి చేస్తానని చెప్పి ఆయనే చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ కూడా మాట్లాడుతూ తనకి టికెట్ లేదని చెప్పి కార్యకర్తలు, నేతలు బాధపడతా ఉన్నారు. తనకు కూడా కొంత బాధగా ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే అంతిమంగా తన నిర్ణయం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి కావాలనే ఏకైక లక్ష్యంతో తాను సీటు త్యాగం చేస్తున్నానని చెప్పి కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యమంత్రి సమక్షంలో కొద్దిసేపు క్రితం ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన కర్నూలు నియోజకవర్గాన్ని నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా త్వరలోనే బరిలో దిగబోతా ఉన్నారు. రేఖ, రైట్. శివ, అయితే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పటి నుంచి అయితే వైసీపీ అభ్యర్థుల లిస్టులను అయితే ప్రకటిస్తుందో అప్పటి నుంచి కూడా అసంతృప్తుల నిరసన జ్వాలలు అయితే రేకెత్తిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్లయితే ముందు నుంచి కూడా జగన్ చెప్తున్నారు, సర్వేల ద్వారానే టికెట్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా పార్టీలోకి చేరిన వాళ్ళకి టికెట్లు ఇస్తే అసంతృప్తుల వర్షన్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే సర్వేలు, నివేదికల ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న కుల ప్రాంత సమీకరణాలు, ఆర్థిక అసమానతని ప్రామాణికంగా తీసుకొని వైఎస్ఆర్సీపీ సర్వేలు నిర్వహిస్తూ ఉంది. ఆ సర్వేల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక చేస్తూ ఉంది. సో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రస్తుతం ఎస్వి మోహన్ రెడ్డి గతంలో శాసనసభ్యుడిగా, ప్రస్తుతం హఫీజ్ ఖాన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇటీవల చేసిన అనేక సర్వేల్లో వారిద్దరికీ వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇంతియాజ్కి సంబంధించి ఆ ప్రాంత వాసిగా కూడా ఆయనకు కొంత సుపరిచితులు, బంధుత్వాలు, బంధుగణం, అలాగే పరిచయాలు ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. స్వతహాగా ముస్లింకి సంబంధించి కర్నూలు పట్టణంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. సో అదే సామాజిక వర్గానికి ఓటు బ్యాంక్ ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్గా విశిష్టమైన సేవలు అందించారు. అతనికైతే క్లీన్ చిట్ ఉంది. ఎటువంటి ఆరోపణలు కానీ లేకపోతే ఎటువంటి వివాదాస్పదానికి రహితుడిగా ఉన్నాడు కాబట్టి అతనైతే బాగుంటుందని చెప్పి కూడా అతని పేరుతో ఇటీవల వైఎస్ఆర్సీపీ సర్వే
చేసింది. ఆ సర్వేలో అతనికి దాదాపుగా 45% పైగా పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆ సర్వే ఆధారం చేసుకునే ముఖ్యమంత్రి వారికి సమాచారం ఇవ్వటం, వెంటనే వారు వీఆర్ఎస్ తీసుకోవడం, వెంటనే ఆమోదం తెలపడం, తిరిగి పార్టీలో చేరిన పరిస్థితి కనిపించింది. ఇక అసంతృప్తులకు సంబంధించి దాదాపుగా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ 8 జాబితాలను విడుదల చేసింది. 8 జాబితాలకు సంబంధించి 69 మంది అభ్యర్థులు ప్రకటించింది, 17 మంది లోక్సభ అభ్యర్థులు ప్రకటించింది. ఒకవైపు అసంతృప్తులు, ఆగ్రహాలు కనిపిస్తున్నప్పటికీ వారిని బుజ్జగిస్తున్నారు. మరొకవైపు కొంతమంది పార్టీ వెళ్ళటం, మరి కొంతమంది వేరే పార్టీలో చేరటం, వేరే పార్టీ నుంచి ఇక్కడ ఇట్లా వరుసగా రాజకీయ సమీకరణాలు అయితే ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉన్నాయి. కానీ ఎవరైతే గెలుస్తారో, ఎప్పుడు వచ్చారనేది ముఖ్యం కాదు, ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇంతియాజ్కి కర్నూలు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.